అందరికీ నమస్కారం అండి. నా పేరు సిలకలపూడి పాపారావు. ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ని. ఈరోజు మెషియా ఫెలోషిప్ ఆధ్వర్యంలో పాస్టర్ గారు సజ్జా రత్న కుమార్ గారు, పాస్టమ్ గారు జ్యోతి గారు ఆధ్వర్యంలో 3000 మందికి ఒక వారానికి సరిపడా కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రభు చెప్పినట్టు తోటివారిని ప్రేమించాలి, తోటివారికి సహాయం చేయాలనే దీంతో మరి పాస్టర్ గారు ముందుకెళ్తా ఉన్నారు. మరి పాస్టర్ గారు ఈ మెషియా ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఈ కూరగాయల పంపిణీ కాకుండా మరి ఉచిత మందుల పంపిణీ, ఉచిత వైద్య శిబిరం, అలాగే కుట్టు మిషన్లో పంపిణీ కార్యక్రమం, శిక్షణ కార్యక్రమం, అలాగే వరద బాధితులకి సహాయం చేయటం కానివ్వండి, కరోనా సమయంలో కూడా మరి విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలు అందరికి కూడా సహాయ సహకారాలు చేసి వాళ్ళకి కావాల్సిన మందులు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన మనోధైర్యం కానివ్వండి, అన్ని విధాలుగా కూడా ఈ మెషియా ఫెలోషిప్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఒక పక్క మరి ప్రార్థన పరువులకి ప్రార్థన ఇది కల్పించడం కానివ్వండి, దైవజనులు అన్ని విషయాల్లో కూడా సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాం, అనేక మంది పేదలకు అనేక ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈరోజు అందరూ అనేక మంది కూడా ఈ కూరగాయలు తీసుకెళ్తూ ఉన్నారు. దరిదాపులు 30 టన్నుల కూరగాయలు పంపిణీ చేయడం అనేది మరి సామాన్య విషయం కాదు. మరి అలాంటి సేవా కార్యక్రమాలు చేసిన పాస్టర్ గారు కూడా మరి అందరి తరపున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేసి మంచి ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చే పాస్టర్ గారికి అనేక మంది పేదలు కూడా ఉపయోగపడే విధంగా కూడా చేస్తారని చెప్పి కూడా ప్రభుని ప్రార్థిస్తూ, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన జీవితం కలిగి ప్రభుని ప్రార్థిస్తూ మంచి మనసును కలిగి ఈ ఈస్టర్ లెంటి దినాల్లో దైవ ప్రార్థనలో కూడా ఉంటారని చెప్పి కూడా ఆశిస్తూ, ఆ ప్రభు ఆశీస్సులు ప్రతి ఒక్క కూరగాయలు తీసుకెళ్ళి ప్రతి పేదవారికి కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలు అని చెప్పి కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.